హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 ప్రేమ గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం అయితే డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే డైలాగ్తో నేను రీసెంట్గా రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 ప్రేమ అయితే చూసాము. వినోద్ కిషోర్, నాగార్జున గారు ఆ ప్రేమలో యాక్ట్ చేశారు. ఇక్కడ ఏమిటంటే కాన్సెప్ట్ ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ 7లో సీజన్ నేమ్ ఐడియా లేదు. దానిలో అక్కడ డబుల్ డోస్ డబుల్ హౌస్ అయితే జరిగింది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ తెలుగులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కామన్ పీపుల్ ఒక హౌస్, సెలబ్రిటీస్ ఒక హౌస్లో పెడతారు. ఇక్కడ అంతా ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ టాప్ 14 వస్తారు. టాప్ 14 వస్తారు కదా. అందరిని తీసుకుంటే ఎలిమినేట్ చేసుకుంటే టాప్ 14 వచ్చి మళ్ళీ అందరిని కంబైన్ చేస్తారు. అంటే సెలబ్రిటీస్ని తర్వాత కామన్ పీపుల్స్ని కంబైన్ చేస్తారు. అప్పుడు ఒకే హౌస్ అవుతుంది. 2 హౌస్ ఒక హౌస్లో పెడతారు. ఎంత ప్రాసెస్ జరుగుతుంది. ప్రక్రియ డిఫరెంట్ ఆఫ్ ప్రక్రియలో ట్రై చేయడానికే ఈ బిగ్ బాస్ 9లో డబుల్ హౌస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫస్ట్ కాన్సెప్ట్ డబుల్ హౌస్ ఉంటుంది, లాస్ట్ ఫైనల్గా ఒక హౌస్లో వెళ్ళిపోతారు అంతా. మొత్తానికి ఇక్కడ ఏమిటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. అంటే కామన్ పీపుల్స్లో కొంత సెలెక్ట్ చేస్తారు. అది వల్ల ఒక హౌస్, తర్వాత సెలబ్రిటీస్ ఒక హౌస్ ఉంటుంది. ఇక్కడ తగ్గించుకుంటూ వస్తూ ఒకే 10 మెంబర్స్ వచ్చిన తర్వాత ఒకే హౌస్లో పెట్టి అప్పుడు మళ్ళీ చేస్తారు. మొత్తం ఈ ప్రాసెస్ ప్రక్రియ ఇదంతా ఐడియా. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఈసారి డిఫరెంట్గా బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. లెట్స్ సీ చూద్దాం ఎలా. మళ్ళీ ఏంటి బిగ్ బాస్ 9లోకి బిగ్ బాసే ఉన్నాడు అనే డైలాగ్ అయితే ఈ ప్రేమలో చూసాం. నాగార్జున చెప్పింది. ఎంతవరకు నిజం ఉండరా కంపల్సరీ ఉంటారు, ఉండకుండా పోరు. బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ బాస్ కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే ఆ వాయిస్తోనే కదా ఫేమస్ అయింది. కంపల్సరీ ఉంటుంది. కానీ డిఫరెంట్ ఆఫ్లో ప్రేమ బట్టి ఎగ్జాక్ట్గా అలా ఉండాలని చెప్పలేము, మార్చవచ్చు. జస్ట్ ప్రేమ అంతే. సినిమాలో కూడా మనం చూసే సినిమా ఉంటుంది. సినిమా చూస్తే ఫెయిల్ అవుతుంది. ఇట్లనే ప్రేమ వేరే, రియాలిటీ వేరే, కాన్సెప్ట్ వేరే ఉంటుంది. మొత్తానికి అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 డిఫరెంట్గా ఉండబోతుంది. మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. కామన్ మెన్ ఇంటూ సెలబ్రిటీ వీళ్ళిద్దరి మధ్యనే బిగ్ బాస్ సీజన్ 9 పిలుస్తారని కాన్సెప్ట్. ఈసారి ఎలా ఉంటుందో డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. ఈసారి సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పలేము, చూడాలి. కాన్సెప్ట్ బాగుంటే హిట్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. మీకు ఎలా నచ్చిందో బిగ్ బాస్ సీజన్ 9 రీసెంట్ ప్రోమో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.